పొజిషన్‌లో ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ముందుగా ఇంపాక్ట్ సంస్థ అధినేత గంపా నాగేశ్వరరావు సార్‌కి, కోఆర్డినేటర్స్‌కి, ట్రైనర్స్‌కి అండ్ మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న స్టేజ్ ఫియర్ విన్నాం ఆల్రెడీ. ఈరోజు ఒక మంచి స్పీకర్‌తో మనం మంచి సబ్జెక్ట్‌తో ముందుకెళ్ళబోతున్నాం. అది ప్రతి ఒక్కరికి అవసరమైంది ఈ రోజుల్లో. మనకి నార్మల్‌గా లాంగ్వేజెస్ తెలుసు కానీ బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అని తెలియచేయడానికొచ్చారు మన కదం కృష్ణమూర్తి సార్. ఆయన గురించి ఒక చిరు పరిచయం. కృష్ణమూర్తి సార్ ఎంబీఏ చేశారు, ఎంఎస్సి సైకాలజీ చేశారు, పీజీ డిప్లొమా ఇన్ యోగాలో చేశారు, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ రీజన్ 6 ఐసిఐకి ప్రెసిడెంట్ అండ్ యోగా ట్రైనర్, లైఫ్ స్కిల్ కోచ్ అండ్ ఫౌండర్ మనోవికాస్ యోగా లైఫ్ స్కిల్స్కి, డిజైనర్ స్టాక్, ఈపీఎస్, టీపీడీ ఇలా చాలా వాటికి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు అండ్ సెషన్స్ ఇచ్చి ఉన్నారు. చాలా టీటీడబ్ల్యూఎస్కి ఇన్ఛార్జ్గా ఉండి అందరినీ ఎంకరేజ్ చేస్తూ విజయవాడలో ఈ పొజిషన్లో ఇంపాక్ట్ ఉంది అంటే కారణం మన గురూజీనే, కదం కృష్ణమూర్తి సారే. సో ఇంపాక్ట్ ఐబిఎన్ ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్కి స్టార్ట్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏ టైంలో కాల్ చేసినా, ఎవరు కాల్ చేసినా ఎంతో ఓపికగా చెప్తూ మనందరికీ ఒక గురువుగా ఉంటూ ఈ విజయవాడ ఏరియా సరౌండింగ్ మొత్తానికి ఇంపాక్ట్కి గురువుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మా. మనం చక్కగా పరిచయం చేసిన శోభారాణి గారికి ఈనాటి ట్రైనర్ 205 ఇన్ఛార్జి శ్రీ డాక్టర్ ప్రవీణ్ కలపాల గారికి, అందరికన్నా ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ మనకి ఈ అవకాశం కల్పించిన శ్రీ గంపా నాగేశ్వర గారికి మరీ థ్యాంక్స్ చెప్తూ మన ఇంకా రెగ్యులర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటండి? శోభారాణి గారు 3-4 సార్లు చెప్తూ వచ్చారు. బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే శరీర భాష. శరీరానికి భాష ఉంటుందా? ఉంటుంది. పాత రోజుల్లో మేము చిన్నప్పుడు ఒక సినిమాలో పాట ఉండేది, నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు నన్ను ప్రేమించావని. ఎవరికైనా ఐడియా ఉందా పాట? ఎవరు పాడతారా ఒకటి 2 లైన్లు? త్రివేణి గారికి ఐడియా ఉందంట. అమ్మ పాడమ్మా ఒకటి 2 లైన్లు. నీ నేను పెద్ద పాటలు కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని, నీ పెదవులు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని. అంతే గుర్తుంది సార్. ఓకే వెరీ గుడ్. మనకి అంతవరకు చాలు. కళ్ళు చెప్పడం ఏంది, పెదవులు చెప్పడం ఏంది, ఇప్పుడు ఆలోచించారా? అసలు కళ్ళు చెప్పడం ఏంది? ఆ పాట అర్థం మన అందరం బావి నుంచి చిన్నప్పుడు మనం వింటూ ఉన్నాము. అసలు కళ్ళు చెప్పడం ఏంది, పెదవులు చెప్పడం ఏంది, ఇప్పుడు ఆలోచించారా? కళ్ళు మాత్రమే కాదు, పెదవులు మాత్రమే కాదు, మన శరీరం మొత్తం గమ్మకాలు పలికిస్తుంది. మనం ఏం చెప్పాలన్నా మనం నోరు కూడా పూర్తిగా తెరవకుండా మనం ఏం చెప్పాలనుకున్నా కూడా మన శరీర భాష ద్వారా చెప్పచ్చు. కళ్ళు మాత్రమే కాదు, పెదాలు మాత్రమే కాదు, మన శరీరంలోని అణువణువు ప్రతి భాగం కూడా మాట్లాడుతుంది. దాన్ని మనం మన పబ్లిక్ స్పీకింగ్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం ఏ విధంగా ఒక మంచి పబ్లిక్ స్పీకరు, ఒక మంచి ట్రైనర్ అవ్వాలంటే మన బాడీ లాంగ్వేజ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈరోజు మన సెషన్ చూద్దాం. మన పబ్లిక్ స్పీకింగ్లో బాడీ లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండొచ్చు అంటే, బాడీ లాంగ్వేజ్ని, సబ్జెక్ట్ని అంటే కంటెంట్ని, మన వాయిస్ని, పబ్లిక్ స్పీకింగ్కి ఈ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది కంటెంట్. సబ్జెక్ట్ లేకుండా మనం ఆడియన్స్ని ఆకట్టుకోలేము. అదేవిధంగా వాయిస్ బాగుండాలి. ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, వాయిస్ బాగుండాలి. వాయిస్ మీద కూడా మనకి ఒక క్లాస్ వస్తుంది. అదేవిధంగా మన బాడీ లాంగ్వేజ్, మన శారీరక భాష కూడా ఇంపార్టెంట్. ఈ మూడింటిని 100% తీసుకుంటే బాడీ లాంగ్వేజ్కి ఎంత పర్సంటేజ్ ఇవ్వచ్చు? ఏమైనా చాట్ ఉపయోగించుకోండి. 50% సార్. 50%. ఇంకా 70%. 100% సార్. 100%.
100% బాడీ లాంగ్వేజ్కి ఇచ్చేస్తే మరి వాయిస్ ఏమైపోవాలి, కంటెంట్ ఏమైపోవాలి? అంటే అంటే 100% ఎందుకు చెప్పానంటే మనం చూడాలండి ముందు మన బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉంటేనే కదా వాళ్ళు మనకి అటెన్షన్. ఆ ఉద్దేశంతో 100% చెప్పాను. దాంతోపాటు వాయిస్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి కదా. మెయిన్ ఓకే 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 సబ్జెక్ట్ లేదే ఎంత మన బాడీ లాంగ్వేజ్ మనం బాగా మెయింటైన్ చేస్తున్నా, ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా, ఎంత ఓకే అక్కడ మాట్లాడినా అల్టిమేట్ అదే ఓకే ఓకే 55% సార్. ఇంకా సుమిత్ర గారు బాగా రెస్పాండ్ అయ్యారు. సుమిత్ర గారు మీరేం చేస్తుంటారని మిమ్మల్ని ఫస్ట్ టైం చూసాను. ఓరియంటేషన్ నేను దాదాపు రోజు అటెండ్ అయ్యాను, మీరు నాకు కనిపించలేదు. మీరేం చేస్తుంటారు, మీ పరిచయం? సార్ నేను ఎంఏ లిటరేచర్ చేశాను సార్ మ్యారేజ్ ముందు. ఇప్పుడు ఓకే సైకాలజీ పర్సూ చేస్తాను సార్ విజయవాడ ఇగ్నూ యూనివర్సిటీ విజయవాడ సెంటర్లో. ఓకే గ్రేట్ అమ్మ. నేను అదేవిధంగా మన డాక్టర్ ప్రవీణ్ కలపారు గారు, మీ ఇద్దరం కూడా బిఆర్ అంబేద్కర్లో ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేశాం. ఇంకా సార్ నేను మీతో మాట్లాడాను సార్ ఇది వరకు లాస్ట్ ఎస్ మంత్ మాట్లాడాను మీతో. ఎస్ అమ్మ, వాయిస్ గుర్తుందమ్మా. అంటే మిమ్మల్ని చోట ఇది ఫస్ట్ టైం కాబట్టి. ఎస్ సార్. ఓకే అండి. సుమిత్ర గారు, మణికంఠ గారు ఇద్దరు కూడా దాదాపు కరెక్ట్గా చెప్పారు. మనం 55% మనం పబ్లిక్ స్పీకింగ్ సక్సెస్ అవ్వాలంటే మనం పబ్లిక్ స్పీకింగ్ని 100%గా తీసుకుంటే దాంట్లో మేజర్ పార్ట్ అంటే 50 కన్నా ఎక్కువ పర్సంటేజ్ 55% మన బాడీ లాంగ్వేజ్, మన మూమెంట్స్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన చేతి కదలికలు కానీ, ఇవన్నీ కూడా 55%. అదేవిధంగా వాయిస్, మనం డెలివర్ చేసే వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ స్పీడ్గా చెప్పాలి, ఇది వచ్చి 38%. కంటెంట్ మాత్రం కేవలం 7% మాత్రమే. ఇది మనకి ఈ 3-4 డేస్లోనే మనకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. కంటెంట్కి 7% మాత్రం ఎందుకు, వాయిస్కి 38% ఎందుకు, రాబోతున్న రేపు 2 క్లాసులో అర్థమవుతుంది. ఈరోజు మనం బాడీ లాంగ్వేజ్కి, బాడీకి 55% ఎందుకు ఇస్తాము, ఇది మనం ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాము. నేను ఏం చెప్తే అది చేయాలి. అందరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇది మనం బాడీ ఉపయోగిస్తూ వినే క్లాసు. దాదాపుగా అందరూ ఒకరిద్దరు తప్పితే మిగతా అందరూ కూడా వీడియో ఆన్లో ఉన్నారు. మిగిలిన ఒకరిద్దరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. నేను ఏం చెప్తే అది చేయాలి. హాయ్, కుడి చేయి చెప్పండి. హాయ్, ఎడం చెయ్యి, బౌత్ హ్యాండ్స్. హాయ్, తల మీద చేయి పెట్టుకోండి. ఈ సైకాలజీలో మనం వాడతాము ట్యాపింగ్ టెక్నాలజీ అంటారు. తల మీద ట్యాప్ చేయండి. ట్యాప్ 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 తల మీద. ఫోర్ హెడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ అండ్ ఫోర్ హెడ్. ట్యాప్ 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 ట్యాప్. మీ బుగ్గల మీద ట్యాప్ చేయండి. మీ గడ్డ మీద ట్యాప్ చేయండి. మీ ఫోర్ హెడ్ మీద ట్యాప్ చేయండి. ఫోర్ హెడ్ మీద ట్యాప్ చేయండి. ఫోర్ హెడ్ మీద ఏం అబ్జర్వ్ చేశారు? చాలా మంది అక్కడ కరెక్షన్ చేసుకున్నారు. ఏం అబ్జర్వ్ చేశారు? మీరు ఫోర్ హెడ్ అని చెప్పి చిన్న మీద చేస్తే మేము కూడా అదే చేస్తాం సార్ ఎస్. నేను ఫస్ట్ ఏం చెప్పాను, నేను ఏం చెప్తే అది చేయాలన్నాను, కానీ నేను ఏది చేస్తే అదే చేశాను. రైట్? వాయిస్ డెలివరైజేషన్. ఎస్. రమణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నన్ను అటెండ్ అయ్యారా? నేను అటెండ్ అయ్యాను సార్. ఓకే గ్రేట్. ఇవాళ అది ఇంప్లిమెంట్ కూడా చేశాను సార్, స్టేజ్ మీదకి వెళ్ళి. ఓకే గ్రేట్. అందరూ కూడా మనం ఏదైతే నేర్చుకున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాం. అలాగే సార్. ఎందుకు 55% అంటే మనం ఏది చెప్పామో అది మనం వినం. సహజంగా ఏంటంటే ఏది మనకు కనిపిస్తుందో దాన్నే చేస్తాము, దాన్నే చూస్తాము, దాన్నే చేస్తాం. అందుకని బాడీ లాంగ్వేజ్కి 55%. దాన్ని మనం అల్టిమేట్గా ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఈరోజు మనం డీటెయిల్డ్గా చూద్దాం. నోట్స్ పార్ట్ ఎక్కువగా ఉండదు, ఎక్కువ కూడా
అర్థం చేసుకోవడానికి, తర్వాత దాన్ని ఆచరించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ని ఒక 8 ఎలిమెంట్స్గా తీసుకుంటే, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఒక 8 పార్ట్గా తీసుకుంటే, ఫస్ట్ ఫిజికల్ అపియరెన్స్, మన డ్రెస్ సెన్స్ బాగుండాలి. డ్రెస్ సెన్స్ బాగుండాలంటే అందరు కూడా మోడీ కోటో బ్లేజర్ వేసుకోవాలని కాదు, ఉన్నంతలో మంచి మంచి డ్రెస్ సెన్స్. అంటే ఒక స్పీకర్కి నార్మల్ పర్సన్స్కి డిఫరెన్స్ కనిపించాలి. ఉన్నంతలో మంచి ఫిజికల్ అపియరెన్స్, డ్రెస్ సెన్స్ బాగుండాలి, మనం బాగా కనిపించాలి, నీట్గా షేవ్ చేసుకోవడము, ఇట్లాంటి మంచి డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత పోస్చర్, మనం నిలబడే భంగిమ, తెలుగులో భంగిమ అంటాం. నిలబడే విధానం, ఎట్లా మనం ఏ విధంగా నిలబడాలి, ఈ కాళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, ఏ విధంగా నిలబడాలి. చాలామంది అటు ఇటు బ్యాలెన్స్ చేస్తుంటారు నించున్నప్పుడు. ఆ బ్యాలెన్స్ చేయకూడదా, ఏ విధంగా నిలబడాలి, మన భంగిమ చాలా ఇంపార్టెంట్. తర్వాతది హ్యాండ్ జెస్చర్స్, చేతి కదలికలు, చెయ్యి ఎంతవరకు పైకి లేపాలి, ఎంతవరకు దింపాలి, లేదా చేతులు కట్టేసుకుని ఉండాలి. చాలామంది ఈ విధంగా లాక్ చేస్తుంటారు, చేతులు కట్టుకొని మాట్లాడుతుంటారు. మన చేతులు ఎంతవరకు ఉపయోగించాలి, హ్యాండ్ జెస్చర్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఐ కాంటాక్ట్, చాలామంది తెలియక ఒక్కళ్ళనే చూసి చెప్తారు, లేదా అస్సలు చూడకుండా కింద చూపులో, నేల చూపో, పై చూపో, పక్క చూపో, ఓర చూపో చూస్తుంటారు. ఐ కాంటాక్ట్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి. అందుకే అందరూ మన వాళ్ళ స్పీకర్స్ని చూస్తుంటే మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి అంట. ఎందుకంటే వాళ్ళు ఎంత మాత్రం రెస్పాండ్ అవుతున్నారు అది చూసి మనం చెప్పడానికి. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అందరినీ చూస్తున్నట్టుగా మనం ఏ విధంగా వాళ్ళు అనుకోవాలి. ఎవరికి వాళ్ళు, ఒక 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, స్పీకర్ నన్నే చూస్తున్నా అనుకుంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. లేదా ఎవరికో పక్క వాళ్ళు చూస్తున్నారు కదా అనుకుంటే ఆడియన్స్ మనకు కనెక్ట్ అవ్వరు. అంతమందికి మరి 100 మంది, 1000 మంది, 10 మంది, ఎంతమంది ఉన్నా నన్నే చూస్తున్నారు అనుకోవాలంటే మన ఐ కాంటాక్ట్ ఏ విధంగా ఉండాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మనం చెప్తున్న వాయిస్కి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి సింక్ అవుతుందా లేదా, ఎట్లాంటి సందర్భాల్లో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలి, మనం చెప్తున్న కంటెంట్కి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి సూట్ అవ్వాలి. మనం ఏదన్నా సాడ్ విషయం మనం నవ్వుతూ చెప్పామనుకో అక్కడ సూట్ అవ్వదు. లేదా బాగా సంతోషకరమైన విషయాన్ని మన ఫేస్ దిగాలి కదా పెట్టి చెప్పినా కూడా సూట్ అవ్వదు. ఎట్లా చెప్పాలి, ఎట్లాంటి సందర్భాల్లో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. మూమెంట్స్, ఎంతవరకు మనం మూమెంట్స్ ఇవ్వాలి స్టేజ్ మీద. ఒక న్యూస్ రీడర్ లాగా అక్కడ నించొని చెప్పాలా, అటు ఇటు కదలొచ్చా, ముందుకు రావచ్చా, ఎంతవరకు మన మూమెంట్స్ ఉండాలి, స్టేజ్ మీద మన మూమెంట్స్ ఎట్లా ఉండాలి, అది ఇంపార్టెంట్. స్మైల్, చివరి వరకు మనం ఒక స్మైల్ మెయింటైన్ చేయాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తుండాలి. మనం నవ్వుతూ లేకుండా లేదా ఒక సీరియస్ ఫేస్ పెట్టినా కూడా ఆడియన్స్ మనకు కనెక్ట్ అవ్వరు. ఈ స్మైల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. లాస్ట్ బ్రెత్, నిన్న మనం స్టేజ్ ఫేర్లో చూసాం. మనం భయపడకుండా మనకి బాడీలో ఆక్సిజన్ బాగా అందే మనం ధైర్యంగా ఉండాలంటే ఈ బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. మరి బ్రీతింగ్ కనిపించదు కదా, బ్రీతింగ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ కూడా బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంట్. అన్నీ ఒక్కొక్క పాయింట్స్ మనం డీటెయిల్గా చూద్దాము. ఆర్ యు రెడీ? ఒకసారి రెడీ అని చాట్లో పెట్టండి.
నా సెషన్స్ అన్ని కూడా ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటాయి. మధ్య మధ్యలో చాట్ ఉపయోగించుకుంటాను, చాట్ ఉపయోగించుకుంటాను. మీరందరూ రెడీ అంటే నేను ముందుకు వెళ్దాం. ఎస్ అందరు రెడీ అంటున్నారు. మీరు రెడీ కాబట్టి మీరందరూ రెడీ కాబట్టి నేను కూడా రెడీ అంటున్నాను. ముందుకు వెళ్ళిపోద్దాం. ఫస్ట్ మొత్తాన్ని ఒక బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని ఒకే ఇమేజ్లో చూపించాలంటే ఇది చాలా కరెక్ట్ ఇమేజ్. ఇది దాదాపుగా 1940s ఇమేజ్ అప్పుడు కాబట్టి అప్పుడు టీషర్ట్తో ఉంది. మనది సహజంగా టీషర్ట్ అవాయిడ్ చేయాలి. మనం పబ్లిక్ స్పీకింగ్లో ఉన్నప్పుడు మనం టీషర్ట్ అవాయిడ్ చేయాలి. మనం అందుకే రెగ్యులర్గా చెప్తుంటాం అవాయిడ్ టీషర్ట్ అని. ఫస్ట్ ఆడియన్స్ని మనం ఫేస్ చేయాలి. ఆడియన్స్ కేసు చూస్తూ చెప్పాలి. మనం పక్క తిరిగి చెప్పడం కానీ బ్యాక్ ఆడియన్స్కి చూపించడం కానీ ఎట్టి పరిస్థితులు చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఆడియన్స్నే ఫేస్ చేస్తూ ఉండాలి. తర్వాత స్మైల్ చివరి వరకు స్మైల్ మెయింటైన్ చేస్తుండాలి. ఒక ఆభరణం లాగా మన స్మైల్ మెయింటైన్ చేస్తుండాలి. నిలబడ్డప్పుడు మనం షోల్డర్స్ స్ట్రైట్గా ఉండాలి. మన షోల్డర్స్కి సమానంగా 2 పాదాలు ఉండాలి. 2 పాదాలు మనం దగ్గరకు కలిపేసినా బ్యాలెన్స్గా నించోలేము. 2 పాదాలు మనం దూరంగా పెట్టినా కూడా బ్యాలెన్స్గా నించోలేము. ఒక కాలు ఇటు వేస్తుంటాం. మన షోల్డర్స్కి సమానంగా మన పాదాలు నించుంటే బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు మన మూమెంట్ కానీ ఫ్రంట్ బ్యాక్ వెళ్ళటం కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్ జెస్చర్స్ చేతులు ఎంతవరకు పైకి లేపాలి, ఎంతవరకు దింపాలి, మూమెంట్ ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఒక పబ్లిక్ స్పీకర్గా ఎంతవరకు నడవాలి, ఒక ట్రైనర్గా ఎంతవరకు నడవాలి. ట్రైనర్ పార్ట్ మనకి ఆఫ్లైన్లో వస్తుంది. ట్రైనర్గా ఎంతవరకు నడవాలి. ఈరోజు మనం ఒక పబ్లిక్ స్పీకర్గా ఎంతవరకు మన మూమెంట్ ఉండాలి చూద్దాం. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. అందరినీ కూడా మనం ఆడియన్స్ చూస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు నన్నే చూస్తున్నారు అని ఆడియన్స్ అనుకునేలాగా మన ఐ కాంటాక్ట్ ఉండాలి. మన కాన్ఫిడెన్స్ రావడం కోసం మాటల మధ్యలో బ్రీత్ తీసుకుంటూ ఉండాలి, శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ అపీరెన్స్. మన డ్రెస్ సెన్స్ ఉన్నంతలో ఫార్మల్స్ వేసుకోవటం. సాధ్యమంత వరకు మన ఎక్కడ పబ్లిక్ స్పీకింగ్ చెప్తున్నప్పుడు ఎవరన్నా మనల్ని ఇన్వైట్ చేసి మీరు మాట్లాడినప్పుడు జీన్స్ ఒకటి టీషర్ట్ ఒకటి అవాయిడ్ చేయండి. అంటే అంత సీరియస్నెస్ అనిపించదు. వీళ్ళు సీరియస్గా చెప్తున్నారు అనిపించదు. మామూలుగా మనం రెగ్యులర్గా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లో ఉండొచ్చు. ఎక్కడన్నా అఫిషియల్గా మనం ఒక స్పీకర్ లాగా వెళ్ళి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక ట్రైనర్గా మనం వెళ్ళి మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేసి మనం చెప్తున్నప్పుడు, లేదు మనం ఒక సేల్స్లో ఉన్నాము, ఇందాక శోభారాణి గారు చెప్పారు ఈ టాపిక్ మనకి లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది, మిగతా రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది. మన ఏదైనా సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నా, ఏదైనా పెద్దవాళ్ళని కలవాలన్నా, కస్టమర్స్ కలవాలన్నా సాధ్యమైనంత వరకు మనం మంచి డ్రెస్సులో, ఫార్మల్ డ్రెస్సులో వెళ్తాం. అట్లాగే కస్టమర్స్ కలవాలన్నా కూడా ఈ జీన్స్ ప్యాంట్స్, టీషర్ట్లు లేదా చినిగిపోయిన జీన్స్, చింపేసుకున్న జీన్స్ వాటిని అవాయిడ్ చేసి ఉన్నంతలో మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళటం అలవాటు చేసుకుంటూ ఇక నుంచి మన డ్రెస్ సెన్స్ బయట కనిపించినా కూడా మనం యోగా గురువులను చూస్తే కనుక బయట కూడా అదే డ్రెస్లో ఉంటా. ఉదయం పూట కదా మరి యోగా చెప్పేది. యోగా గురువు గారు మార్నింగ్ 5 to 6 లేకపోతే 5 నుంచి 8 లోపే చెప్తారు. కానీ మరి రోజంతా యోగా చెప్పరు కదా, యోగా డ్రెస్లో ఉంటా. అదేవిధంగా మిగతా ప్రొఫెషన్స్ను ఏవి చూసినా వాళ్ళు అదే డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తుంటారు రోజంతా. మనం కూడా ఒక మంచి సేల్స్ పర్సన్ అవ్వాలన్నా, మంచి పబ్లిక్ స్పీకర్ అవ్వాలన్నా, మంచి ట్రైనర్ అవ్వాలన్నా, మంచి ఫార్మల్స్ లేడీస్ కూడా డ్రెస్ కానీ శారీస్ కానీ ఇట్లాగ మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది. గ్రూమింగ్, మనం నీట్గా షేవ్ చేసుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం,
షూస్కి చక్కగా పాలిష్ చేసుకోవటం, హెయిర్ చక్కగా దువ్వుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా గ్రూమింగ్ చక్కగా మెయింటైన్ చేస్తుండాలి. షూస్ మనం పాలిష్ చేసుకోవటం, డ్రెస్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్ అపియరెన్స్ మనం చూడగల ఫస్ట్ ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఇతను మిగతా వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాడు, నెక్స్ట్ చెప్పబోతున్న స్పీకర్ ఇతనే అనుకుంటా, ఇతను ఒక గెస్ట్ అనుకుంటా అని మనం కనిపించేలాగా మన డ్రెస్ సెన్స్ బాగుండాలి. పోస్చర్, డ్రెస్ సెన్స్ మనం బాగా మెయింటైన్ చేసినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ది పోస్చర్, మనం నిలబడే విధానం. స్ట్రైట్గా నిల్చోవాలి, పూర్తి నిటారుగా నిలబడాలి, బ్యాలెన్స్ చేయకూడదు, బ్యాలెన్స్గా నిలబడాలి. చాలామంది తెలియక లేదా ఫీర్ మీద కానీ యాంగ్జైటీ మీద కానీ ఒక కాలు లెఫ్ట్ సైడ్ మీద బ్యాలెన్స్ చేయటము, లేదా రైట్ సైడ్ మీద బ్యాలెన్స్ చేయటము, అటు ఇటు ఊగటము, లేకపోతే కాళ్ళు టపటప కొడుతుంటా, కింద కొడుతుంటా. ఈ విధంగా చేయకూడదు. స్టాండ్గా స్ట్రైట్గా నిల్చోవాలి. రెండు భుజాలకి మన రెండు పాదాలు సమాంతరంగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా వదిలేసేయాలి. టైట్ చేయటం కానీ లాక్ చేయటం కానీ పైకి కిందకి అంటం కానీ చేయకుండా షోల్డర్స్ ఫ్రీగా వదిలేసేయాలి. బ్యాలెన్స్ చేస్తుండాలి, స్ట్రైట్గా నిలబడాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో మన బ్యాక్, మన వీపు ఆడియన్స్కి చూపించకూడదు. ముందుకెళ్ళమన్నారు, అలా నడుచుకుంటూ ముందుకెళ్ళాలి. వెనక్కి వెళ్ళటం, టర్న్ తిరిగి బ్యాక్ చూపు వెనక్కి రాకుండా ఏ విధంగా మనం ముందుకు నడుస్తూ వెళ్ళామో అదేవిధంగా ముందుకు నడుస్తూ రావాలి. పక్కకి వెళ్ళినా కూడా ఒక రెండు 2 స్టెప్స్ లెఫ్ట్, 2 స్టెప్స్ రైట్. ఆడియన్స్ని మనం ఫేస్ చేస్తూ స్ట్రైట్గా చూస్తుండాలి. మనం స్ట్రైట్గా నిలబడటం వల్ల కాన్ఫిడెన్స్, ఇతను చక్కగా కాన్ఫిడెన్స్ ఉన్నాడు, మంచి ప్రజెంటేషన్ ఇస్తాడు, మనం వినాలి. ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేయాలన్నా, మన కాన్ఫిడెన్స్ ఉండాలన్నా మన స్ట్రైట్గా నిలబడటం ఇంపార్టెంట్. పోస్చర్, మన భంగిమ చాలా ఇంపార్టెంట్. ఒక పక్కకి పూర్తిగా లెఫ్ట్ వంగటము, రైట్ వంగటము, లేకపోతే ముందుకు వంగిపోతుంటారు చాలామంది. ముందుకు వంగిపోవటము, వెనక్కి వంగటం కాకుండా బ్యాలెన్స్గా నిల్చోవాలి, బ్యాలెన్స్ నిలబడాలి. అప్పుడే మన ఆడియన్స్ని మనం స్ట్రైట్గా ఫేస్ చేయగలము, ఆడియన్స్కి చూసి చెప్పగలం. నిలబడే విధానం చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం పవర్ పోజ్ అంటాం. అంటే ఈ విధంగా స్ట్రైట్గా నిలబడ్డప్పుడు మూమెంట్స్ ఫ్రీగా ఉంటాయి. చేతులు మనం ఫ్రీగా లేపగలం, పైకి లేపగలం, కిందకి లేపగలం, అటు ఇటు కదలగలం. మనం ఫ్రీగా ఉండాలి. చేతులు టైట్ చేయడం కానీ లాక్ చేయడం కానీ చేయకుండా, ఇది కూడా పవర్ పోజ్. మన పబ్లిక్ స్పీకింగ్లో రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ చూసినా, మన షోల్డర్స్ ఫ్రీగా వదిలేయడం చూసినా, చేతులు ఫ్రీగా వదిలేయడం చూసినా, రెండు చేతులు మనం ఫ్రీగా వదిలేసేయాలి. మనం చెప్తున్న దానికి సమాంతరంగా చేతులు కూడా వాడుతుండ. ఒక చేతిలో మైక్ పట్టుకున్నాము, ఇప్పుడు సహజంగా అన్ని చోట్ల మనకి మైక్ ఉంటుంది. ఒక చేత మైక్ పట్టుకున్నాము, రెండో చేతిని మన ఫ్రీ మూమెంట్ కోసం వాడాలి. రెండు చేతులతో ఈ విధంగా మైక్ పట్టుకోకూడదు, ఒక్క చేతిలో మైక్ పట్టుకోవాలి. సింగర్స్ అంటే వాళ్ళు ఆ పాటలో పూర్తి లీనమైపోయి ఉంటారు కాబట్టి సింగర్స్ మాత్రం రెండు చేతులతో పట్టుకోవచ్చు. మనం ఒక పబ్లిక్ స్పీకర్గా, ఒక ట్రైనర్గా రెండు చేతులతో పట్టుకోకూడదు మైక్ని, ఒక చేతిన పట్టుకోవాలి. రెండో చేతిని మూమెంట్స్ కోసం, హ్యాండ్ జెస్చర్స్ కోసం మనం వాడుకుంటుండాలి. అద్భుతంగా ఉందన్నాము, మన చేతుల్లో కూడా అద్భుతం కనిపించాలి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఒకసేపు పైకి లేపాలి.
వీళ్ళని చూడండి అనాలి, ఇటుపక్క మనం చేయి చూపించాలి, వాళ్ళందరూ అనాలి, అందరి విధంగా చూపించాలి. అంటే మనం చెప్తున్న దానికి సమాంతరంగా ఈక్వల్గా మన చేతుల కదలికలు కూడా ఉండాలి. అద్భుతంగా అంటే అద్భుతం అనేది మన చేతిలో కనిపించాలి, మన ఫేస్లో కనిపించాలి, మన మాటలో కనిపించాలి. వాయిస్ మాడ్యులేషన్లో వాయిస్ మనం పెంచి చెప్తాము అద్భుతంగా ఉందని, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఆ ఫేస్లో అద్భుతంగా ఉందని చూపిస్తాము, మన చేతి కదలికల ద్వారా కూడా అద్భుతంగా ఉందంట. అదేవిధంగా మనం చెప్తున్న సందర్భానికి తగ్గట్టుగా ఆ చేతులు మన పైకి కిందకి అంటూ ఉండాలి, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుండాలి. వాళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ ఆ చివరి వాళ్ళు, ఇట్లా చేతులు మనం పూర్తిగా వాడుకుంటుండాలి. రెండు చేతులు కాసేపు ఎడమ చెయ్యి, కాసేపు కుడి చెయ్యి, అవసరమైతే రెండు చేతులు వాడుతుండాలి. మన మన కింద పార్ట్ అంటే చేతులు మనం పూర్తి కిందకు వదిలేయకూడదు. అంటే మన పొట్ట కన్నా, మనం బెల్ట్ పెట్టుకునే ప్లేస్ కన్నా చేతులు ఎప్పుడు పైకే ఉండాలి, పూర్తి కిందకి పెట్టకూడదు. లాక్ చేయకూడదు. చాలామంది తెలియక లేదా పీర్ మీదనో లాక్ చేస్తుంటారు, చేతులు కట్టుకొని చెప్తుంటారు, చేతులు బ్యాక్ పెట్టుకొని చెప్తుంటారు, ఒక చెయ్యి జోబులో పెట్టుకొని చెప్తుంటారు. ఇవన్నీ కూడా మన కాన్ఫిడెన్స్గా లేనట్టు, నెగిటివ్. నేను మా స్టేజ్ పిల్లలు చెప్పుకున్నాం కదా, మనకి ఏదైనా భయం ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఇట్లా మన చేతులు లాక్ చేయడం కానీ, ఈ విధంగా లాక్ చేయడం కానీ, వెనక్కి పెట్టుకోవడం కానీ, జోబులో పెట్టుకోవడం కానీ, ఒక చేతి జోబులో పెట్టుకొని ఒక చేత మైక్ పెట్టుకోవడం కానీ చేస్తుంటారు. రెండు చేతులు మనం ఫ్రీగా ఉండాలి. ఆ ఫ్రీగా ఉన్నప్పుడు మూమెంట్ బాగుంటుంది. మనం ఏం చెప్పాలనుకున్నామో ఆడియన్స్కి అర్థమవుతుంటుంది. కీ పాయింట్స్ కూడా ఆ కీ పాయింట్స్ ప్రకారం మన చేతులు చూపిస్తుండాలి. అదిగో అల్లదిగో వీళ్ళు ఇదే ఇట్లాగా ఆ చెప్తున్న సందర్భానికి తగ్గట్టుగా మన చేతులు కదిలిస్తుండా. చూపుడు వేలుతో ఇది మనం చూపించకూడదు, వాళ్ళు అనకూడదు, వాళ్ళు అనాలి. చేయి పూర్తిగా చూపించి వాళ్ళందరూ ఇట్లా మన సింగిల్ హ్యాండ్ మనం ఫింగర్ మనం చూపించినప్పుడు అది కొద్దిగా నెగిటివ్గా వస్తుంది. సింగిల్ హ్యాండ్ చూపించకుండా వాళ్ళందరూ ఈ విధంగా అంటుండా. నేను రావాలంటే మీరు ఈ విధంగా రండి అన్నారు. ఆ సింగిల్ హ్యాండ్ మనం ఫింగర్ ఎప్పుడు మనం చూపించకూడదు, విడిగా మనం చూపించవచ్చు. దీని మధ్య మన పబ్లిక్ స్పీకర్గా ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇండెక్స్ ఫింగర్తో మనం ఎప్పుడు కూడా చూపించకూడదు. మన మెసేజ్కి అనుకూలంగా, మనం చెప్తున్న సబ్జెక్ట్కి అనుకూలంగా మన చేతులు మారుతుండాలి, పైకి కిందకి మారుతుండాలి, నేచురల్గా ఉండాలి. మీరు మార్చుకున్నారు కదా మనం ఏదో డ్రిల్ చేసినట్టుగా పైకి కిందకి లెఫ్ట్ రైట్ అని కాకుండా నేచురల్గా ఆ సబ్జెక్ట్కి అనుకూలంగా మన చేతులు మారుతుండాలి. ఓపెన్గా ఉండాలి, టైట్గా కాకుండా ఓపెన్గా ఉండాలి. అందరినీ మనం ఇన్వైట్ చేసినట్టుగా ఓపెన్ కమ్యూనికేషన్ లాగా ఉండాలి. చేతులు ఎప్పుడు కూడా మైక్ ఉంటే ఒక చేయి వాడుకోవాలి, మైక్ లేకపోతే రెండు చేతులు పూర్తిగా ఫ్రీగా వదిలేసి బ్యాలెన్స్గా వదిలేసేయాలి. పూర్తి కిందకి మాత్రం దింపకూడదు. మన బెల్ట్ పెట్టిన ప్లేస్ నుంచి జోబు దగ్గర నుంచి పైకే వాడుతూ ఉండాలి. నెక్స్ట్ది ఐ కాంటాక్ట్. అందరినీ మన ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలంటే మన ఆడియన్స్కే చూస్తూ చెప్తుంటే ఆడియన్స్ మనకేసి చూస్తారు. మనం పూర్తిగా లెఫ్టే చెప్తున్నాము, లెఫ్ట్ వాళ్ళు మనకేసి చూస్తారు, రైట్ వాళ్ళు బ్యాక్ వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వరు. అయితే పూర్తిగా రైట్ వాళ్ళకేసి చూస్తున్నాము, మిగతా వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వరు. ఆ బ్యాక్ ఉన్న వాళ్ళు, ఫ్రంట్ ఉన్న వాళ్ళు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వరు. మనం చెప్తున్న సబ్జెక్టు అందరూ నాకే చెప్తున్నాను అనుకునేలాగా ఆడియన్స్ మనం కనెక్ట్ చేస్తుండ. లేదు ఒకళ్ళు బాగా నవ్వుతూ ఉంటారు, వాళ్ళకేసి ఇలాగా మనం చూస్తూ చెప్తున్నాము, వాళ్ళు ఇంకా నాకే చెప్తున్నాను అనుకొని దింపేసుకుంటారు, తలకాయ దింపేసుకుంటారు, ఎటో చూస్తుంటారు.
లేకపోతే ఏదో అర్చన పని ఉన్నట్టుగా అక్కడి వెళ్ళిపోతారు. మన ఐ కాంటాక్ట్ మరి ఎట్లా మెయింటైన్ చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసి, నిన్న మనకు స్టేజ్ పేర్లు చెప్పారు. ఫస్ట్ మనం స్టార్టింగ్లో మనం కొత్తగా ఉన్నాము, ఐడెంటిఫై ఫ్రెండ్లీ ఫేసెస్. ఒక నలుగురిని, 4 పక్కల నలుగురిని ఐడెంటిఫై చేసుకొని కాసేపు లెఫ్ట్ వాళ్ళకేసి, కాసేపు బ్యాక్ వాళ్ళకి, కాసేపు ఫ్రంట్ వాళ్ళకి, కాసేపు రైట్ సైడ్ వాళ్ళకి, వాళ్ళు చూసి చెప్పాలి. మనం కొద్దిగా అలవాటు పడ్డాము, ఆడియన్స్ ఫ్రెండ్లీ ఫేస్లు కాకుండా మనం అందరితో చూసి చెప్పగలిగాము. అప్పుడు మనం ఎం షేపు ఈ విధంగా స్టార్ట్ చేసి ఇలా పైకి చూడటము, అక్కడ మళ్ళీ ముందుకు రావటము, మళ్ళీ ఇటుపక్క పైకి చూడటము, మళ్ళీ రైట్ సైడ్ రావటం. ఒక ఎం షేప్ మెయింటైన్ చేసినప్పుడు అద్భుతంగా అన్నాము. ఇలా చూసాము, ఇలా ముందుకు వచ్చాము, ఇలా పైకి చూసాము, ఇలా పక్క చూసాము. ఆ చూసిన వాళ్ళందరూ కూడా మా కేసు చూస్తున్నారు అనుకుంటా. అంటే ప్రతి ఒక్కరు మనం ఇన్వాల్వ్ చేస్తుండా. డబ్ల్యూ షేప్ ఆ పైన స్టార్ట్ చేసాము, పైన వాళ్ళని చూసాము, వాళ్ళకేసి చూసి కాసేపు సబ్జెక్ట్ చెప్పాము, ముందుకు వచ్చి కింద వాళ్ళని చూడటము, మళ్ళీ సెంటర్లో వాళ్ళని, మళ్ళీ ముందు వాళ్ళని, మళ్ళీ రైట్ సైడ్ చివరిలో ఉన్న వాళ్ళని. ఒక వి షేప్ కానీ, డబ్ల్యూ షేప్ కానీ, ఎం షేప్ కానీ, అంటే అందరూ మీరు చూడమన్నారు కదా అని ఒకరి వైపే కాసేపు, ఒక సైడే కాసేపు, అట్లా కాకుండా అందరూ నాకేదో చూసాం అనుకునేలాగా ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తుండా. లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళటము, మళ్ళీ సెంటర్ రావటము, మళ్ళీ ఇటు వెళ్ళటము, మళ్ళీ ఇటు రావటము. మనం జూమ్లో కూడా, ఆన్లైన్లో కూడా చెప్తున్నప్పుడు అందరూ మాకే చెప్తున్నారు అనుకోవాలంటే మధ్య మధ్యలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుండా, వాళ్ళ నేమ్ పెట్టి మనం చెప్తుండా. దానివల్ల అందరూ కూడా ఎస్ మాకేసే చూస్తున్నారు అనుకుంటుంటా. ఆన్లైన్లో చెప్పినా మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఆన్లైన్లో మనకి ఎదురుకుండా పైన మన కెమెరా ఉంటుంది, మన పీపుల్ చూస్తూ మధ్యలో మనం చూసి చెప్తున్నా, మధ్య మధ్యలో మన కెమెరా కేసు చూస్తుండా. మన కెమెరా కేసు చూస్తున్నప్పుడు అందరూ మాకేసే చూస్తున్నారు అనుకుంటా. ఆఫ్లైన్లో మనం డైరెక్ట్గా చెప్తున్నాము. ఫస్ట్ మనం కింద వాళ్ళని చూడటము, ముందు వాళ్ళు చూడటము, ముందు నుంచి వెనక్కి వెళ్ళటము, వెనక నుంచి పక్కకి వెళ్ళటము, పక్క నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళటము, రైట్ సైడ్ రావటము, అందరూ ఒక సర్కిల్ లాగా చూడటము. ప్రతి ఒక్కరు ఎంతమందినా కూడా నాకే సెర్చ్ చేస్తున్నారు అనుకుంటుండా. మధ్య మధ్యలో వాళ్ళ నేమ్స్ మనకి ఎంత తెలిస్తే ఆ నేమ్స్ పెట్టి పిలవటము, లేదా ఆ చివరి వాళ్ళు ఒకసారి నించోండి అంటాము, ఒక క్వశ్చన్ వేసి వీళ్ళు ఎవరన్నా ఆ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, ముందు వాళ్ళు చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి అంటాం. ఏంటంటే దానివల్ల ఏంటంటే అందరూ మనకి ఎంగేజ్ అవుతారు. ఎస్ వీళ్ళు మాకేసే చూసి చెప్తున్నారు, మమ్మల్ని లేపుతున్నారు, అంటే మేము ఉన్నామని అతను అబ్జర్వ్ చేశారు, మమ్మల్ని పట్టించుకున్నారు, మాత్రం చేస్తున్నారు అనుకుంటుంటారు. ఆడియన్స్ మనం ఎంగేజ్ చేస్తుండాలి. ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో ఆ హాల్లో మనం ఒకసారి స్కాన్ చేయాలి, అందరిని చూస్తుండాలి. కంఫర్టబుల్గా మన లెఫ్ట్ రైట్ తిప్పుతుండాలి. మరి అందరినీ తిప్పమన్నారు కదని ఏదో యాక్షన్ లాగా రోబో తిప్పినట్టు కాకుండా కాసేపు వాళ్ళకేసి చూసి చెప్పటము, అక్కడ ఆగటము, మళ్ళీ వెనక్కి చూసి చెప్పటము, మళ్ళీ మనం ఇది మన పక్కకి చూసి చెప్పటము, ఇట్లా చేస్తుండాలి. మధ్యలో మనం ఒకసారి గ్యాప్ ఇద్దాము. పబ్లిక్ స్పీకింగ్లో ఈ మధ్యకాలంలో మీరు చూసిన వాళ్ళలో మంచి వాయిస్, మంచి బాడీ లాంగ్వేజ్, మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్న ఒక లీడర్ పేరు చాట్లో పెట్టండి. ఈ మధ్యకాలంలో ఇంపాక్ట్ ప్రదీప్ సార్. లీడర్స్ మన పొలిటికల్ లీడర్స్ ప్రదీప్ గారు, దాదాపు మన వాళ్ళందరూ కూడా మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు. బయట మనకి స్టేజ్ మీద కానీ
ఆడియన్స్కి మనం చెప్తున్నప్పుడు, ఆడియన్స్ ఎంగేజ్ చేస్తున్నప్పుడు, కొన్ని వేల మందిని కూడా ఎంగేజ్ చేస్తున్నప్పుడు అందరూ మాకేసే చూస్తున్నాం అనుకునేలాగా. కేటీఆర్ గారు చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది సార్. ఎస్ కేటీఆర్ గారు కానీ, మోడీ గారు కానీ, అందరూ మోడీ గారు ఒక 10,000 మందికి, 1,00,000 మందికి చెప్తున్నా కూడా అందరికీ చూస్తూ చెప్తారు. హోమ్ మినిస్టర్ వనిత మేడం. అనిత మేడం గారు వీళ్ళందరూ కూడా ఇది మనం అబ్జర్వ్ చేస్తుండా. ఇక్కడి నుంచి మనం ఈ రోజు నుంచి మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా, టీవీలో వీడియో చూస్తున్నా, ఇంటర్వ్యూస్ చెప్తున్నా, లేదా ఎక్కడన్నా మనం స్టేజ్ మీద ఎవరైనా చెప్తున్నా సబ్జెక్ట్ చూస్తాం. మనం సబ్జెక్ట్ ఆటోమేటిక్గా మనం వింటూ ఉంటాము. సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తుండా. వాళ్ళు ఐ కాంటాక్ట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది మనం యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూస్తుంటే ఆ ఫేస్ ఎటో చూస్తుంటారు. ఆ చెప్తున్న కంటెంట్కి ఫేస్కి సంబంధం ఉండదు. అంటే అక్కడ కెమెరా మనం కూడా కెమెరా సరిగ్గా పెట్టట్లేదు అనమాట. సైడ్ చూస్తూ చెప్తుంటారు. ఫేస్ ఎటు ఉంటుంది, అది చెప్పే పర్సన్ పక్క చూస్తూ చెప్తుంటారు. అంటే సెంటర్లో కెమెరా పెడతారు, అటు ఇటు పర్సన్ నుంచో పెడతారు. ఈ పర్సన్ ఆ పక్క నుంచిన పర్సన్ చూస్తూ మాట్లాడుతుంటారు. కెమెరా సెంటర్ ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్ చేయాలంటే ఏంటంటే ఇద్దరిని మీరు చెప్పేటప్పుడు కెమెరా కేసు చూడమని చెప్పటము. అట్లా చెప్తే ఆడియన్స్ ఏమనుకుంటారంటే మాకేసి చూస్తున్నారు. అక్కడ ఇంటర్వ్యూ పర్పస్, లేకపోతే అక్కడ చెప్తున్న సబ్జెక్ట్ పర్పస్, ఆ డాక్టర్ గారు చెప్పాల్సిన పర్పస్ అక్కడ ఇంటర్వ్యూ చేసిన పర్సన్కి కాదు, ఆడియన్స్ అందరికీ చెప్పాలి. కాబట్టి మనం వీడియో చేస్తున్నా, తర్వాత మనకి రాబోతున్న క్లాసులో వీడియో మేకింగ్ ఇవన్నీ వస్తాయి. మనం వీడియో చేస్తున్నా, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని చెప్తున్నా, ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీడియోలో కూడా మనల్ని చూస్తున్నారు, మాకేసి చూసి చెప్తున్నారు కనిపిస్తుండాలి. మనం ఐ కాంటాక్ట్ చూస్తూ చెప్తున్నప్పుడు మనం కాన్ఫిడెన్స్ ఉన్నామని అర్థమవుతుంది. ఆ చెప్తున్న సబ్జెక్ట్లో అథెంటిటీ ఉంది, వీళ్ళు బాగా సబ్జెక్టు స్టడీ చేసి చెప్తున్నారు, అందులో విషయం ఉంది. మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా ఎటో చూస్తూ చెప్తున్నాము, నేలకేసి చూస్తూ చెప్తున్నాము, పక్కకేసి చూస్తూ చెప్తున్నాము, ఆకాశం కేసి చూస్తూ చెప్తున్నాము, సీలింగ్ కేసి చూసి చెప్తున్నాము. మన కాన్ఫిడెన్స్ లేదేమో, వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్లో వాస్తవం లేదేమో, ఏదో ఊహించుకొని చెప్తున్నారేమో, ఏమన్నా అబద్ధాలు చెప్తున్నారేమో, ఏదో అనుకుంటుంటా. మన సేల్స్లో కూడా ఇక్కడ చాలామంది సేల్స్లో కూడా ఉన్నారు. మన సేల్స్లో కూడా ఆ కస్టమర్ కేసు చూస్తూ చెప్పటము. ఒక 4-5 కస్టమర్లు వచ్చారు ఒకేసారి, ఒకళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ వేస్తుంటారు, వాళ్ళకేసి మనం చూసి చెప్తుంటాం, మిగిలిన వాళ్ళు మనకు కరెక్ట్ అవ్వరు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం పక్కన వాళ్ళకి చెప్తూ, మిగిలిన వాళ్ళు కూడా చెప్తూ, అందరిని ఎంగేజ్ చేస్తూ, అందరికేసి మనం చూసి చెప్తే మిగిలిన వాళ్ళు కూడా మనకు కనెక్ట్ అవుతారు. లేకపోతే ఈ క్వశ్చన్ వేసే వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు, మిగిలిన వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంటారు. మనం రియల్ ఎస్టేట్ సేల్స్లో ఉన్నా, ఇన్సూరెన్స్ సేల్స్లో ఉన్నా, ఏ ప్రోడక్ట్ సేల్స్లో ఉన్నా 1-to-1 మాట్లాడినా, 1-to-many మాట్లాడినా, ఒకసారి 1-to-many మాట్లాడినా అందరి కోసం కూడా అటు ఇటు తిరుగుతూ, అందరితో ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళ నేమ్స్ మనకి తెలిస్తే, సుబ్బారావు గారు మీకు అర్థమైంది కదా, కాజా గారు మీకు అర్థమైంది కదా, ఇట్లా అంటూ ఆ నేమ్స్ మనం చెప్తున్నప్పుడు చక్కగా మనకు కనెక్ట్ అవుతారు. మన సేల్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంటికి వచ్చినప్పుడు కూడా మన ఇంటికి మనం ఎవరి ఇంటికి వెళ్ళాము, వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటానో టీవీ చూసుకుంటానో, అక్కడ టిఫిన్ ఉంది, టీ ఉంది, తాగనంటే మనం ఏమైనా టీ తాగుతామా, టిఫిన్ చేస్తామా? మాకేదో పని కావులేసి వచ్చేస్తాం. మనతో చక్కగా మాట్లాడుతూ, సెల్ ఫోన్ పక్కన పెట్టేసి, టీవీ పక్కన పెట్టేసి, మనకే చూస్తూ మాట్లాడుతూ, మంచినీళ్ళు ఇచ్చినా కూడా మనం చక్కగా తీసుకొని తాగేసి హాయి కాసేపు మాట్లాడి వచ్చేస్తాం. అంటే మనం ఎక్కడైనా కూడా మన లైఫ్లో ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళకేసి చూస్తూ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్.
తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మనం చెప్తున్న సందర్భానికి తగ్గట్టుగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారుస్తుండాలి. మన ఏదన్నా ఏదన్నా ఏదైనా విషయం కొద్దిగా సీరియస్గా చెప్పాలి, మీరు మారకపోతే మీరు ఇబ్బంది పడతారు, రేపటి నుంచి టైంకి రావాలి, రేపటి నుంచి మీరు సిన్సియర్గా ఉండాలి, లేదా మీరు సేల్స్ పెంచాలి, మీరు సేల్స్ పెంచకపోతే ఇబ్బంది, కొన్ని మనం సీరియస్గా చెప్పాలి. మనం చెప్తున్న సబ్జెక్ట్లో కొంత సీరియస్నెస్ ఉంది, అది మన ఫేస్లో చూపించాలి. కొంత నవ్విస్తూ చెప్పాలి, మనం కూడా స్మైల్ మెయింటైన్ చేస్తూ కొద్దిగా నవ్వుతూ మనం చెప్పాలి. లేదు ఎక్కడన్నా బాధగా చెప్పాలి, వాళ్ళకేదో యాక్సిడెంట్ అయిందంట, వాళ్ళు ఈరోజు రావట్లేదు, ఇట్లాంటి విషయాలు ఏదన్నా బాధాకరమైన విషయం చెప్పాలి, మన ఫేస్లో కూడా ఆ బాధ మెయింటైన్ చేస్తూ చెప్పాలి. నవరసాలు అంటారు. ఈ నవరసాలు మన ఫేస్లో పలికిస్తుండాలి, వాయిస్లో పలకాలి, కళలో పలకాలి. ఇందా మనం ఫస్ట్ స్టార్టింగ్ పాడుకున్నాం కదా, నీ కళ్ళు చెప్తున్నా ఆ కళ్ళల్లో అతను ప్రేమిస్తున్న అనేది కనిపించింది. మనం కూడా మనం మన పబ్లిక్ స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు లేదా ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ మనం చెప్తున్న సబ్జెక్ట్లో సీరియస్నెస్, మనం చెప్తున్న సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్, మనం చెప్తున్న సబ్జెక్ట్లో విషయము, అది మన ఫేస్లో కనిపిస్తుండాలి. అద్భుతం అన్నప్పుడు కలుగుత పైకి లేపాలి, చేతులు పక్క జరపాలి. ఇందా మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ బాడీ లాంగ్వేజ్ పాయింట్స్ అన్ని కూడా ఉపయోగిస్తూ చెప్పాలి. మన చేతుల్లో అద్భుతం కనిపించాలి, కళ్ళల్లో అద్భుతం కనిపించాలి, మన ఫేస్లో అద్భుతం కనిపించాలి, మన శరీరం మొత్తం కూడా అద్భుతమయమైపోవాలి. అప్పుడు మాత్రమే ఆడియన్స్కి ఎస్ అదేదో సీరియస్ విషయం. మన పివి నరసింహారావు గారి గురించి చెప్తున్నప్పుడు, పివి నరసింహారావు గారు 14 భాషలు మాట్లాడేవాళ్ళు. ఆ 14 భాషలు మన చేతిలో కనిపించాలి, మన ఫేస్లో కనిపించాలి. అప్పుడే వాళ్ళ పివి నరసింహారావు గారు 14 భాషలు వచ్చా అనుకుంటా. మన చేతులు లాక్ చేసేసి ఇదే మాటని పివి నరసింహారావు గారు 14 భాషలు మాట్లాడతారు అని చెప్పామనుకో, అక్కడ వాళ్ళకి ఆ సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు, ఏంటో అనుకుంటారు. ఇవన్నీ కూడా మన ఫేస్లో కనిపిస్తుండాలి, మన చేతిలో కనిపిస్తుండాలి. ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం మెయింటైన్ చేసినప్పుడు ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు. ఎమోషన్స్గా మనం ఎంగేజ్ చేయటం, ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నాము, అప్పుడు ఏముంది తెలుసా, ఇట్లాగా స్టోరీస్ చెప్పటము, ఆ ఎమోషన్ మనం క్యారీ చేయటం, నెక్స్ట్ టైం ఏందో ఊహించగలరా, ఇట్లా అంటాము. ఆ ఎమోషన్స్ మనం క్యారీ చేసినప్పుడు, ఆ మెసేజ్ మన ఫేస్లో కనిపించినప్పుడు ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. మూమెంట్, మన ఒక న్యూస్ రీడర్ లాగా అలాగే అట్ట నిలబడి చెప్పకుండా మనం కొద్దిగా చిన్న మూమెంట్ ఇస్తుండ, లెఫ్ట్ కాసేపు, రైట్ కాసేపు, ఫీట్స్ ముందుకెళ్ళటము, కొంత వెనక్కి రావటము, కొంత లెఫ్ట్ వెళ్ళటము, కొంత రైట్ రావటము, ఇవి మనం చేస్తుండ. మరీ ఎక్కువ స్టెప్స్ ఎక్కువగా వెళ్ళమన్నారు కదా అని పూర్తిగా మన స్టేజ్ అంతా పూర్తి గిరగిర తిరగకూడదు. కొంతవరకు, కొంత లెఫ్ట్, కొంత రైట్, కొంత ఫ్రంట్, కొంత బ్యాక్,
కొంత చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. మరి ఇప్పుడు పోడియంస్ ఉంటున్నారు కదండి, పోడియంస్లో మనం మూమెంట్ ఎట్లా ఇవ్వాలి? పోడియం దగ్గర పోడియం పెట్టి మైక్ విడిగా ఇస్తే కనుక ఆ పోడియం నుంచి మనం ఒక అడుగు లేదా ఒక హాఫ్ ఫీట్ లెఫ్ట్కి రైట్కి అట్లా రావచ్చు. అదే పోడియంకే మైక్ ఉంది, ఆ మైక్ని క్యారీ చేస్తూ మన ఆ చిన్న మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. పోడియం ఉన్న దగ్గర కూడా మన ఐ కాంటాక్ట్ చూపించాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపించాలి, హ్యాండ్ జెస్చర్ చూపించాలి. అదేవిధంగా మూమెంట్ జస్ట్ ఒక హాఫ్ ఫీట్ అయినా అంతకన్నా ఎక్కువైతే మళ్ళీ మన పోడియం మిస్ అవుతుంటాము. పోడియంకి మైక్ కాకుండా పోడియం ఉండి విడిగా మైక్ ఇస్తే మధ్య మధ్యలో 1 ఫీట్ అటు ఇటు వస్తుండాలి, అటు ఇటు మనం జరుగుతూ చెప్పచ్చు. ఆ మూమెంట్ పర్పస్ఫుల్గా ఉండాలి. మీరేదో జడమన్నారు కదా అని సందర్భం లేకపోయినా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళిపోవటం, లేదా ఆ టైం చూసుకుంటూ 10 నిమిషాలకి నేను లెఫ్ట్ వెళ్ళాలి, 5 నిమిషాలకి రైట్ రావాలి, మళ్ళీ ముందు రావాలి, మరేదో ఇది మనం డ్రిల్ చేసినట్టు కాకుండా అటు ఇటు కాకుండా కొంత మూమెంట్స్ అటు ఇటు ఇస్తుండాలి. ఇంటెన్షనల్గా మనం ఉద్దేశపూర్వకంగా నడుస్తున్నట్టుగా కొంత ముందుకు వెనక్కి వెళ్తుండాలి. మన స్టెప్స్ చక్కగా కాన్ఫిడెన్స్గా పడుతుండాలి. నడవడం ద్వారా ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేయాలి. మా దగ్గరకు వస్తున్నారు, ఇటుపక్క చూస్తున్నారు, అటుపక్క చూస్తున్నారు, ఇటు వస్తున్నారు, అటు వస్తున్నారు. మన మూమెంట్స్ ద్వారా ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేస్తుండాలి. దీంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆడియన్స్ని వదిలేసి సగం కన్నా మధ్యలో పూర్తికి వెళ్ళిపోకూడదు. సగం కన్నా మధ్యలో పూర్తికి వెళ్తే మిగిలిన వాళ్ళు మనకి మిస్ అవుతారు. వాళ్ళ కోసం మళ్ళీ మనం అటుపక్క చూసి చెప్పాలి. వెళ్ళటము మళ్ళీ రావటము అదేవిధంగా నడుచుకుంటూ మనం ఏ విధంగా ఫార్వర్డ్ వెళ్ళామో అదేవిధంగా మనం చక్కగా బ్యాక్వర్డ్ కూడా రావాలి. బ్యాక్ తిరిగి రాకూడదు. ఎక్కువ స్పీడ్గా అటు ఇటు జంప్ చేస్తుండకూడదు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. మూమెంట్ ఇమ్మన్నారు కదా అని స్టేజ్ మొత్తం మార్నింగ్ వాకింగ్ మిస్ అయ్యాము, ఇక్కడ మనకేదో అవకాశం అవుతుందని ఆ స్టేజ్ మీద గిరగిర తిరగటము, ముందుకు వెనక్కి వెళ్ళటము అట్లా కాకుండా ఆ చెప్తున్న సందర్భానికి తగ్గట్టుగా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ మనం చిన్న మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. స్మైల్ చివరి వరకు మన స్మైల్ మెయింటైన్ చేస్తుండాలి. అది జెన్యున్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుండాలి, ఓపెన్గా వాళ్ళని సబ్జెక్ట్ వినటానికి ఎంగేజ్ చేసినట్టుగా ఉండాలి. ఆడియన్స్ మనకి కనెక్షన్ వచ్చేలాగా ఉండాలి. నవ్వమన్నారు కదా మనం ఏదో జోకేసినట్టుగా పగలబడి నవ్వటము, లేదా అవసరం లేకపోయినా మనకు మనమే జోకేసుకొని ఏదో సినిమా డైలాగులు ఇట్లాంటి డైలాగులు చెప్పి నవ్వటం, ఆ సందర్భంలో జోక్స్ వేయటం కాకుండా మన ఫేస్లో ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ మొదటి నుంచి చివరి వరకు ఆ స్మైల్ మెయింటైన్ చేస్తుండాలి. దానివల్ల మనం కాన్ఫిడెన్స్గా ఉంటాము, బాడీ రిలాక్స్ అవుతుంది, మన ఫేస్ రిలాక్స్ అవుతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఫ్రీగా మాట్లాడగలం, వాయిస్ ఫ్రీగా వస్తుంది. స్మైల్ మెయింటైన్ చేస్తూ మనం చెప్పాలి. బ్రీతింగ్ నేను మన స్టేజ్ ఫేర్లో చూసాం. మన స్టేజ్ ఫేర్ పోవాలన్నా, రిలాక్స్గా ఉండాలన్నా, బాడీకి ఆక్సిజన్ అందాలన్నా బ్రీతింగ్ ఇంపార్టెంట్.
ఇది మన పబ్లిక్ స్పీకింగ్లో కూడా మధ్య మధ్యలో ఆపుతూ లైట్ మనం బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. బ్రీత్ తీసుకున్నప్పుడు వాయిస్ మనం బ్రీత్ తీసుకుని మాట్లాడాము, వాయిస్ మనకి పొట్టల నుంచి బయటకు వస్తుంది, డయాఫ్రమ్ నుంచి వాయిస్ వస్తుంది, మాట స్పష్టంగా వస్తుంది. మనం బ్రీత్ తీసుకోకుండా మాట్లాడాము, మనసు పైపైన మాట్లాడతాము, మాట స్పష్టంగా ఉండదు, మళ్ళీ చెప్పండి అంటారు. అలాగని మీరు బ్రీత్ తీసుకోమన్నారు కదా అని స్పీడ్గా మన ఏదో కపాలభాతి చేసినట్టుగా స్పీడ్గా చేయకుండా, ఆడియన్స్కి అర్థం కాకుండా నిదానంగా ప్రశాంతంగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం చెప్పటం ఆపినాక ఇది మన బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. ఈరోజు నా స్పీచ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నా, నేను మధ్య మధ్యలో ఆపేసి బ్రీతింగ్ తీసుకుంటుంటా. అంటే ఈ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ చెప్పేది మనం కాన్ఫిడెంట్గా చెప్తాము, మన మాట స్పష్టంగా బయటకు వస్తుంది, మనకి ఏదన్నా భయం ఉన్నా ఆ భయం పోతుంది. ఈ బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఈ బ్రీతింగ్ కూడా బాడీ లాంగ్వేజ్కి వచ్చింది. ఇది మనకు కనిపించదు కదండి. ఎందుకు బాడీ లాంగ్వేజ్లో ఒక ఎలిమెంట్గా పెట్టారంటే, మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలన్నా, కాన్ఫిడెంట్గా నడవాలన్నా, మనం కాన్ఫిడెంట్గా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపించాలన్నా, కాన్ఫిడెన్స్గా హ్యాండ్ జెస్చర్స్ చూపించాలన్నా, మన పొజిషను, మనం నిలబడే భంగిమ కాన్ఫిడెంట్గా ఉండాలన్నా, పవర్ పోజ్ పెట్టాలన్నా, మనం రిలాక్స్గా ఉండాలంటే ఈ బ్రీతింగ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. కొన్ని మనం అవాయిడ్ చేయాలి. ట్యాప్ చేస్తుంటారు పాదాలతో కింద ట్యాప్ చేస్తుంటారు, లేదా జుట్టు ట్యాప్కి ఇట్లా అనుకుంటుంటారు, మీసాలు ఇట్లా అనుకుంటుంటారు. అంటే వాళ్ళకున్న అలవాట్లు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటుంటారు, రకరకాల ఇవి చేస్తుంటారు. అప్పుడు దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో నెర్వస్గా ఉన్నారు, భయపడుతున్నారు, ఆడియన్స్ని చూడలేకపోతున్నారు. ఇట్లాంటి మనం పబ్లిక్ స్పీకింగ్లో అవాయిడ్ చేస్తుండాలి. డ్రెస్ ఎత్తుకోవటము, దువ్వుకోవటము, ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేస్తుండాలి. మన ప్రొఫెషనల్గా లేనట్టు అర్థం, నెర్వస్గా ఫీల్ అవుతున్నట్టు, భయపడుతున్నట్టు, మన కాన్ఫిడెన్స్ లేనట్టు. మనం ఫస్ట్ చెప్పుకున్నాం, చేతులు కట్టుకోవటము, ఈ విధంగా కట్టుకోవడము, వెనక్కి కట్టుకోవటము, పక్క కట్టుకోవడము, జోబులో చేతులు పెట్టుకోవటము, ఇట్లాంటి మనం అవాయిడ్ చేస్తుండాలి. ఒక్కసారి మనం ఈరోజు చెప్పుకున్న పాయింట్స్ ఒకసారి రివిజన్ చేసుకొని మనం ఈరోజు టాపిక్ క్లోజ్ చేద్దాం. మనం ఎప్పుడు స్పీచ్ చెప్తున్నా కూడా నెక్స్ట్ మనకి మిగతా సబ్జెక్ట్లో వస్తుంది. మనమే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసి, లేదా ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ వేసి మీకు ఏమర్థమైంది అని అడిగి కానీ, లేదా మనమే రివిజన్ చేసి దాన్ని మనం క్లోజ్ చేయటం మంచిది. నాకు మళ్ళీ రివిజన్ చేసి మరొకసారి రిపీట్ చేసి నా సెషన్స్ క్లోజ్ చేస్తుంటాను. బాడీ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెంట్. ఇది పబ్లిక్ స్పీకింగ్లో 55% బాడీ లాంగ్వేజ్కి ఉంటుంది. మన శరీర భాష, మన శరీరంలో ప్రతి పార్టు మాట్లాడుతుంది, ప్రతి పార్టు గమకాలు పలికిస్తుంది. మనం నోరు తెరవకపోయినా కూడా మనం చెప్పాలనుకున్న కంటెంట్ని బాడీ లాంగ్వేజ్ ద్వారానే చెప్పచ్చు. బాడీ లాంగ్వేజ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. 8 ఎలిమెంట్స్ ఇంపార్టెంటే. ఫిజికల్ అపియరెన్స్, మనం బాగా కనిపించడము, మన డ్రెస్ సెన్స్, అదేవిధంగా మనం చక్కగా గ్రూమింగ్ చేసుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్. పోస్చర్, నిలబడే విధానం, భంగిమ అంట, మన భంగిమ చాలా ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్గా ఉండాలి. పవర్ పోజ్ అంట, 2 చేతులు ఫ్రీగా వదిలేసి 2 కాళ్ళ మధ్యలో
అరడుగు గ్యాప్ ఇచ్చి మన భుజాల సమాంతరంగా మన పాదాలు పెట్టాలి. హ్యాండ్ జెస్చర్ మన చెప్తున్న సబ్జెక్ట్కి అనుకూలంగా మన చేతులు కదిలిస్తుండాలి. ఐ కాంటాక్ట్ అక్కడ ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా అందరూ మనం చూసేలాగా వి షేప్ కానీ, ఎం షేప్ కానీ, డబ్ల్యూ షేప్ కానీ, ఈ చివరి నుంచి మధ్యలోకి రావడం, మధ్యలో నుంచి ఆ చివరికి వెళ్ళటం, ఇవి మెయింటైన్ చేస్తుండాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుండాలి. ప్రతి ఒక్కరు నాకే చెప్తున్నారు, నన్నే చూస్తున్నారు అనుకుంటుండాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం చెప్తున్న సబ్జెక్ట్కి అనుకూలంగా ఆ సబ్జెక్ట్ మన ఫేస్లో కూడా కనిపించాలి. నవరసాలు, ఈ నవరసాలు అంటాం కదా, నవరసాలు కూడా మన ఫేస్లో కనిపిస్తుండాలి. అప్పుడే మనకి ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. మూమెంట్స్ చిన్న చిన్న మూమెంట్స్ చేస్తూ ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేస్తుంటారు. కొద్దిగా ముందుకు వెళ్ళటము, కొద్దిగా వెనక్కి రావడం, కొద్దిగా లెఫ్ట్ వెళ్ళటం, కొద్దిగా రైట్ అవటము, రైట్కి రావటము, చిన్న మూమెంట్స్ ఇస్తుండాలి. స్మైల్ మొదటి నుంచి చివరి వరకు మన చక్కగా స్మైల్ మెయింటైన్ చేస్తుండాలి. మన కాన్ఫిడెంట్గా ఉండటం కోసము, స్టేజ్ పై నుంచి బయటపడటం కోసము, మన కాన్ఫిడెంట్గా కనిపించడం కోసం, మన వాయిస్ స్పష్టంగా బయటకు రావడం కోసం మధ్య మధ్యలో మనం బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. మీరందరూ మీ బాడీ లాంగ్వేజ్ చక్కగా ఇంప్రూవ్ చేసుకొని మంచి పబ్లిక్ స్పీకర్స్, మంచి ట్రైనర్స్ అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ కల్పార గారికి, వారి టీం అందరికీ, వారి మెంటర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో మంచి సెషన్ ఇచ్చారు. మా పార్టిసిపెంట్స్ అందరూ నోట్ చేసుకొని చక్కగా నిన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్పీచ్ ఇస్తూ ఈ రోజేమో బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. సో నెక్స్ట్ ఏంటో కూడా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. సమ్మరైజ్ చేయవలసిందిగా మణికంఠ గారిని కోరుతున్నాము. హలో అండి, 205 బ్యాచ్ అందరికీ హ్యాపీ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నమస్కారం, నా పేరు మణికంఠ. సో ఇవాళ అయితే కదం కృష్ణమూర్తి గారు మన ట్రైనర్ బాడీ లాంగ్వేజ్ గురించి చాలా మంచిగా చెప్పారనమాట. సో ఎప్పుడో పాతకాలం ఉన్నట్టు ఒక సాంగ్ తీసుకున్నారు. ఆ సాంగ్ తీసుకొని నీ కళ్ళు చెబుతున్నాయి, నీ పెదవులు చెబుతున్నాయి అని చెప్పేసి మనల్ని అందరినీ మంచి ఎనర్జైజ్ చేశారు. ఆ పాట ఇప్పుడే కాదు, ఇంకొక 20 years అయినా కూడా ఆ పాట ఉన్నప్పుడు మనకందరికీ మంచి ఎనర్జైజ్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ స్టార్టప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎప్పుడు కూడా ఒక మంచి స్టార్టప్తో మనం ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తే డెఫినెట్గా జనాలు అతి త్వరలోనే మనకు కనెక్ట్ అవుతారనమాట. ఇందాక మీరు చెప్పినట్టు ఆర్ యూ రెడీ గైస్, మీరు ఇట్లాంటి పదాలన్నీ వాడటం వల్ల జనాలు ఈజీగా కనెక్ట్ అయ్యి మనం ఏం చెప్తున్నాం అని చెప్పేసి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారనమాట. సో ఈ బాడీ లాంగ్వేజ్లో మనం ఎప్పుడైనా ట్రైనర్ అవ్వాలన్నా కూడా, ఏదైనా సెమినార్ ఇవ్వాలన్నా కూడా బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో 3 items ఉన్నాయన్నమాట: కంటెంట్, వాయిస్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ప్లేస్ మేజర్ రోల్ అన్నమాట. సో బాడీ లాంగ్వేజ్కి ఎక్కువ పాత్ర ఉంటుంది, 55% ఉంటుంది అనమాట. సో వాయిస్ టోన్ వచ్చేసరికి 38%, కంటెంట్ వచ్చేసరికి 7%. సో టోటల్ ఈ 100% మనం చూసుకొని మనం సెమినార్ స్టార్ట్ చేయాలన్నమాట. సో దీంట్లో అనేక రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. దీంట్లో టోటల్ 8 items ఉన్నాయి అనమాట. సో నవరసాల్లో 9 అంటాము, దీంట్లో 8 అసాలు అనాలేమో మరి. సో దీంట్లో 8 ఉన్నాయి. సో అవి వచ్చేసరికి ఫిజికల్ అపియరెన్స్, పోస్చరు, హ్యాండ్ గెస్చర్, ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్, స్మైల్ అండ్ బ్రీత్. సో ఈ 8 items మనం కన్సిడర్ మైండ్లో పెట్టుకొని సో సెమినార్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫిజికల్ అపియరెన్స్ వచ్చేసరికి మన డ్రెస్ సెన్స్. సో మనం ఎప్పుడైనా కూడా ఒక మనిషిని మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. సో మనకున్నంతలో మనం ఎప్పుడైనా సెమినార్స్కి వెళ్తున్నప్పుడు మోస్ట్లీ మనము జీన్స్ టీషర్ట్ వేసుకోకుండా బ్లేజర్ కానీ, సూట్ డ్రెస్ కానీ అట్లా వేసుకుని వెళ్ళటం వల్ల ఒక మంచి ఇంప్రెషన్, ఇతను నిజంగానే ట్రైనర్ డమ్మీ కాదని చెప్పేసి వాళ్ళకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో తర్వాత అట్లానే లేడీస్ అయితే కనుక శారీస్ వేసుకోవటం, అలాగే శోభరాణి మ్యామ్ లాగా బ్లేజర్స్ వేసుకోవటం, అట్లా వేసుకుంటే కనుక సో చాలా ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పోస్చర్ వచ్చేసరికి మనం నిలబడే విధానం.
మనం అట్లా వంగిపోకుండా అటు ఇటు తిరగకుండా ఇట్లా చేయకుండా స్ట్రైట్గా మనం మంచిగా నించొని సో అట్లా బ్యాలెన్స్డ్గా నిలబడాలన్నమాట. సో మన మన పోస్చర్ కూడా ఒకవేళ మనం మాట్లాడేటప్పుడు ఒక టూ స్టెప్స్ ముందుకు వెళ్తే సేమ్ అట్లానే రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి రావాలి. అట్లా అని చెప్పేసి మనం వెనక్కి దిగి రాకూడదు. సో అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ గెస్చర్స్ అనమాట. సో మన చేతుల కదలిక. సో సార్ చెప్పినట్టు మన హ్యాండ్స్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి, లైక్ మన హిప్ నుంచి పైకే ఉండాలి. అంతేగాని హ్యాండ్స్ ఎట్లా డేలా పడిపోకుండా అట్లా చక్కగా హ్యాండ్స్ అనేది చాలా మూమెంట్ ఫ్రీగా ఉండాలన్నమాట. సో అట్లానే మనకి పోడియం దగ్గర కానీ లేకపోతే మనకి ఒక స్టేజ్ మైక్స్, వైర్లెస్ మైక్స్ ఇస్తే కనుక, సో మనకి వైర్లెస్ మైక్స్ ఉంటే కనుక ఒక చేత్తో మనం మైక్ పట్టుకొని ఇంకొక చేత్తో మనము హ్యాండ్స్ మూమెంట్ ఇస్తూ మనం చేయొచ్చు అనమాట. లేదు పోడియం దగ్గర ఉంటే కనుక మనం కొంచెం పోడియం దగ్గరే ఉండి కొంచెం అట్లా మూమెంట్ ఇస్తూ మనం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐ కాంటాక్ట్ వచ్చేసరికి స్టేజ్ మొత్తాన్ని మనం ముందే స్కాన్ చేసేయాలి. ఇప్పుడు మనం సినిమా థియేటర్కి వెళ్తే మన కళ్ళు మొత్తం ఆ స్క్రీన్ మీదే ఉంటాయి. సేమ్ అట్లానే మన ఐ కాంటాక్ట్ కూడా మనం ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే మన మొత్తం స్టేజ్ మొత్తాన్ని స్కాన్ చేసేసి సో మన కళ్ళు లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి, సెంటర్కి మొత్తం అన్నీ చూసుకోవాలన్నమాట. ప్రతి మనిషిని దాంట్లో ఆ స్టేజ్లో 10 మెంబర్స్ ఉన్నా, 100 మెంబర్స్ ఉన్నా, 1000 మెంబర్స్ ఉన్నా మనము స్టేజ్ మొత్తం జనాలందరినీ మనం చూస్తున్నాము అని చెప్పేసి ఆడియన్స్ అనుకోవాలన్నమాట. అట్లా ఐ కాంటాక్ట్ మనం మెయింటైన్ చేసుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి సో ఎక్కడ నవ్వాలి, ఎక్కడ సాడ్గా ఉండాలి అంటే మనం సెమినార్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మనమంతా స్మైల్తోనే మెయింటైన్ చేయాలి. లేదు ఒక సంతాప సభకి వెళ్తున్నప్పుడు మనం అక్కడ నవ్వకూడదు, అది బాగోదు అనమాట. సో అట్లా ఏ టైంలో ఎట్లా ఉండాలి ఏంటి అనేది మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మన మూమెంట్ వచ్చేసరికి మనం స్టేజ్ మీద ఎంతవరకు మనం మూమెంట్ ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టు ఒక 2 స్టెప్స్ ముందుకు వెళ్తే 2 స్టెప్స్ వెనక్కి రావాలి. అట్లానే స్టేజ్ మొత్తాన్ని కవర్ చేసుకుంటున్నట్టు మనం కళ్ళతో కూడా ఎలా కవర్ చేస్తామో అలానే మన కదలికతో కూడా లెఫ్ట్ సైడ్ తిరగాలి, రైట్ సైడ్ వెళ్ళాలి, సెంటర్కి వెళ్ళాలి. సో దట్ ఆడియన్స్ అందరూ మనకి కనెక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ సెమినార్ ఇచ్చే అంతసేపు కూడా మన ఫేస్లో ఆ స్మైల్ మెయింటైన్ అవుతూనే ఉండాలి. స్టేజ్ దిగేదాకా కూడా మన స్మైల్ అట్లానే మెయింటైన్ అవుతూనే ఉండాలన్నమాట. సో మన స్మైల్ అనేది సీరియస్గా కాకుండా చాలా న్యాచురల్గా అట్లా జనాల్ని ఆడియన్స్తో లైక్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో కూడా వాళ్ళని ఇంట్రెస్ట్ కల్పించాలన్నమాట. నెక్స్ట్ బ్రీతింగ్ వచ్చేసరికి మనం చెప్పే ప్రతి దాంట్లో కొంచెం బ్రీతింగ్ టైం తీసుకొని బ్రీతింగ్ ఇచ్చుకోవడం వల్ల సో మన బాడీ కొంచెం రిఫ్రెష్ అవుతుంది, మన మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. అట్లానే మన వాయిస్ కంట్రోల్ కూడా సో బ్రీతింగ్ లేకుండా మనం గట్టిగా కంటిన్యూస్గా మాట్లాడేస్తుంటే మన వాయిస్ అంత లౌడ్గా రాదు, అలాగే మన వాయిస్ కూడా క్లియర్గా ఉండదు. సో ఎప్పటికప్పుడు కొన్ని బ్రీతింగ్స్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ బ్రేక్స్ ఇచ్చుకుంటూ మాట్లాడడం వల్ల మొత్తం మనం రిఫ్రెష్ అవుతాము, ఆడియన్స్ కూడా రిఫ్రెష్ అవటం, మధ్యలో గ్యాప్స్ ఉండటం వల్ల చాలా బాగుంటుంది అనమాట. సో అట్లానే స్టేజ్ మీద ఉన్నప్పుడు అందరికీ ఏదో ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట. మాట్లాడేటప్పుడు జుట్టు సరి చేసుకోవటం, లేకపోతే చేతులు ఎట్లా పడితే అట్లా తిప్పడం అని చెప్పేసి, కాలు కింద కొట్టడం అని చెప్పేసి. సో ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేయాలన్నమాట. ఐ మీన్ ఇవన్నీ మనం రిమూవ్ చేయాలి. సో దట్ ఏంటంటే వీటిలో ఏదన్నా మనం చేస్తున్నట్టు ఉంటే కనుక ఆడియన్స్కి సో అర్థమైపోయింది అనమాట. ఇతను ఏందో కొంచెం ప్యానిక్గా ఉన్నాడు, ఇతను ఏందో కొంచెం నర్వస్గా ఉన్నాడు, సో ఇతనే సరిగ్గా లేడు, మనకేం చెప్తాడు. సో అట్లా చెప్పకూడదు, అట్లా ఉండకూడదు అనమాట. సో ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక మనం సినిమా టికెట్ కొనుక్కొని మనం సినిమాకి వెళ్తున్నప్పుడు ఎట్లయితే మనం ఎంజాయ్ చేస్తామో సినిమాని, అట్లానే మనం సెమినార్ ఇస్తున్నప్పుడు కూడా మొత్తం ఆడియన్స్ మొత్తం మనం కూడా చేసేది ఒక సినిమానే అనుకోవాలి. ఆ సినిమాని వాళ్ళందరూ ఎంజాయ్ చేసి లాస్ట్ వాళ్ళు ఎంతవరకు క్లాప్స్ ఇస్తారో దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది మన సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పేసి. మంచిగా క్లాప్స్ వచ్చినాయి అంటే మంచిగా హిట్ అనమాట. సో క్లాప్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన సెమినార్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో కృష్ణమూర్తి గారికి